హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆసక్తికరమైంది. వెంటనే ఏం చేశారంటే వీళ్ళు ఐటీడీపీ ద్వారా లడ్డూ పైన ఒక విషం చిమ్మేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ లడ్డూలు తినకండి అనంటూ వెంటనే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, వాళ్ళ అకౌంట్స్లో ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఒకసారి అది ప్లే చేయండి. ఇందులో దొంగలు ఎలా దొరికారనేది నేను చూపిస్తాను. లడ్డూలు తినొద్దని చెప్తున్నారు. లడ్డూలు తింటే ఎంత ప్రమాదకరం అనేది చూపిస్తున్నారు. లాస్ట్ 2-3 ఏళ్ల నుంచి అనేది చూపిస్తున్నారు. ఐటీడీపీ నుంచి రిలీజ్ అయినటువంటి స్క్రీన్ పైన కూడా చూడండి, నేను చూపిస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి ఐటీడీపీ రిలీజ్ చేసే ఐటీడీపీ వెనక ఎన్ని పేర్ల ద్వారా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కుట్ర చేస్తున్నారనే దానికి సాయి స్వరూప అయ్యర్ ఈమెమంటుందంటే, సిన్స్ 2 to 3 years అమ్మ యూజ్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ టేస్టెడ్ తిరుపతి లడ్డు అండ్ యూజ్ టు టెల్ us నాట్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వాడెవడో చైనా భాషోడు, వాడు కూడా అదే, సిన్స్ 2 to 3 years అమ్మ యూజ్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ తిరుపతి లడ్డు అండ్ యూజ్ టు టెల్ us నాట్ టు ఈట్ టూ మచ్. నెక్స్ట్ లునాటిక్ అంటే ఎవడు, సిన్స్ 2 to 3 years అమ్మ యూజ్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ తిరుపతి లడ్డు. అయిపోయింది. ఇది హెడ్ బ్యాండ్ కావేరి అంట. నెక్స్ట్ కృష్ణ అంట. ముత్తు వి డబ్బా రేకుల సుబ్బారాయుడు. ఎవడీడు? వీడు కూడా అదే, అందరూ అదే పెట్టారు చూడండి సార్. 2 to 3 years అమ్మ యూజ్ టు ఫాల్ సిక్ ఇఫ్ షీ టేస్టెడ్ తిరుపతి లడ్డు అండ్ యూజ్ టు టెల్ us నాట్ టు ఈట్ టూ మచ్ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కరు అదే. ఈ సుబ్బారాయుడు, డబ్బా రేకుల సుబ్బారాయుడు, ఖాన్ దాదా అంట, రేహా అంట. విపరీతంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ చేరే విధంగా ఈ లడ్డు తినకండి అంటూ ఐటీడీపీ ఆఫీసులో కూర్చొని ఫేక్ అకౌంట్స్తో ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. ఒకటే పోస్టు అందరికి, సిన్స్ 2 to 3 years అమ్మా. అన్నిట్లో అది ఇంత దుర్మార్గంగా చేస్తున్నారో ఆలోచించండి. భక్తులు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది. లాస్ట్ 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనేది క్లియర్ గా వాళ్ళ మాటల్లోనే అర్థమైపోయింది. రైట్, ఒక్కసారి మనం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, ఇది ఒకవేళ కుట్రపూరితంగా ఈ డాక్యుమెంట్స్ సృష్టించే అవకాశం ఉందా? పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలైంది ఏంటంటే, ఈ నెయ్యి నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ కలిస్తే అది తిరుమలలోకి వెళ్ళకూడదు, లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు, లడ్డు దాంతో తయారు చేయకూడదు, తిప్పి పంపాలి. కానీ ఈవో గారు చెప్తున్న దాన్ని బట్టి ఏది యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యి వాడారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే లోపలికి ఈవో గారు పంపించారా? దాన్ని ఎవరు పంపిస్తే లోపలికి వెళ్ళింది అనుకోవాలి? ఈ ఫేక్ ప్రచారం ఏంటి? ఇది మొత్తం మీద టోటల్ గా ఇది ఒక ఫేక్ ప్రచారంగా ఇంతకుముందే చెప్పాను. లోపల అక్కడ కూడా తిరుమలలో కూడా ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉంటారు, 12 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళ ఆమోదం పొందితేనే లోపలికి పోతుంది. ఇది ఈవో గారే లడ్డుపోటులోకి పంపించాలంటే ఈ సైంటిస్ట్ అయిపోయిన తర్వాత ఈవో గారు లడ్డుపోటులోకి పంపించాలి. లడ్డుపోటులో కూడా ఈ యొక్క ఒక ట్యాంకర్ ఇది దాదాపు రోజుకు 4 లక్షల లడ్లు తయారు చేస్తారు ప్రతిరోజు. లడ్డుపోటుల్లో ఏ బ్యాచ్, బి బ్యాచ్ అని 2 బ్యాచ్లు పెట్టుకొని ఒక్కొక్కరు 24 hours వర్క్ చేస్తారు. 24 hours లో 14 గంటలు పని చేస్తారు ఒక్కొక్క మనిషి. ఈ ఒక ట్యాంకర్ వచ్చి దాదాపు ఒక 1 week లోపల అయిపోతుంది. ఒక వారం రోజులకు ఒక ట్యాంకర్ ఉండగా ఇంకొక ట్యాంకర్ వారానికి సబ్స్టిట్యూట్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. అంటే లడ్డూకి, ఇతర ప్రసాదాలు అంటే అన్న ప్రసాదాలకి, అన్నిటికీ సేవలకి కూడా ఉపయోగిస్తారా? సేవలకు కూడా ఇదే, దీపానికి కూడా ఇదే పెడతారు. రైట్, గుడ్. దీపము కూడా ఇదే పెడతారు, అన్న ప్రసాదాలకి ఇదే చేస్తారు. దీంతో మన అన్న ప్రసాదాలు అయితేనేమి మొత్తం అంతా పులిహోర, చక్కెర పొంగలు ఇవన్నీ చేస్తారు. దోశ, అడ, ఆపము ఇవంతా కూడా, జిలేబీ ఇవంతా కూడా నెయ్యితోనే తయారు చేస్తారు. అవును, ఈ కార్యక్రమాలంతా కూడా ఇదే ఇట్లా మనకు టీటీడీలోనే ఇట్లా ఉంటే ఇంకా దేవాదాయ శాఖ పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి, దాంట్లో కూడా లడ్డు తయారు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అదే ఒక ప్రశ్నార్థకంగా తయారైతుంది దేవాదాయ శాఖది. అక్కడ అసలు అతిగతి ఉండదు. దానికి ఆ ఈవోలు, అక్కడ కమిషనర్ ఇవన్నీ చూసుకోవాలా. ఇదే ఇంత పరిస్థితి ఉంటే అక్కడ ఏమనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏమంటే, చిన్నగా రమణ దీక్షితులను తీసుకొని వచ్చి మళ్ళీ బలిపశువుని చేస్తున్నారు.
రమణ దీక్షితులు ఆయన హుండీలోనే డబ్బులు వేయద్దని చెప్పినోడు అప్పుడు ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వలేదని మరీ తిరిగాడు. ఇప్పుడు మరీ ఆయనకి ఏదో ఒకటి మీకు చేస్తాంలే అన్నట్లు మాట్లాడి మరీ ఆయనతో మాట్లాడిచ్చే ప్రక్రియ చేస్తున్నారు. అంటే ఇదంతా పథకం ప్రకారమే, ఇదంతా పథకం ప్రకారమే జరుగుతా ఉంది అని అనిపిస్తా ఉంది. దండం పెట్టాలి. ఇంకోటి, ఈ వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పనిచేసింది. ఎందుకంటే ఒక చిన్న విషయం గుర్తించాలి, దాదాపు గత ప్రభుత్వాల్లో అన్నిట్లో కూడా ఎప్పుడు బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళు. విఐపి బ్రేక్ టికెట్స్ 5,000 నుంచి 10,000 వరకు పోయేటివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు మాట్లాడి దీనికి బ్లాక్ లో టికెట్లను చెక్ పెట్టేదానికి శ్రీవాణిని తీసుకొని వచ్చారు. అవును, 10,000 రూపాయలు శ్రీవాణికే ఇంకా బాగా మనకు దానికంటే కూడా మెరుగైన దర్శనం జరుగుతుంది కదా అని చెప్పి బ్లాక్ లో టికెట్లు అమ్మడం స్టాప్ చేసింది. మొత్తం అంతా జరిగింది, బ్లాక్ మార్కెట్ అంతా ఆగిపోయింది. ఇది ఇప్పుడు మనకు దీని ఫైనల్ గా ఏమంటే సార్, ఒకటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ మేము తప్పు చేసింటే ఏ శిక్షకైనా సిద్ధము అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఒక సిట్టింగ్ జడ్జితో వేయాలని చెప్పి ఈ రోజు సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిల్లు వేశారు. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఎవరు తప్పులైనా. ఎందుకంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో తొందరగా యాక్షన్ తీసుకొని ఊరికే మాటకే ఆయన ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయి గమ్మనున్నాడు. దాన్ని మాటలకే పరిమితం కాకుండా బోటు మాదిరి ఈ ఒక్క లడ్డును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్టింగ్ జడ్జితో దీన్ని ఏర్పాటు చేసి తొందరలో దోషులను తీర్చి కఠినంగా శిక్షించాలి. ఇదంతా లేకపోయింది అనుకో, చంద్రబాబు గారు వారు మాట్లాడిన మాటకు ఏమన్నది కూడా చెప్పాలి. అంటే నేను ఊరికే మాట్లాడితే ఇప్పుడు ఈవోగా చంద్రబాబే బాధ్యుడు, ఆయనే మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం అన్ని కూడా రిపోర్ట్స్ అన్ని కూడా ఆయనే బయట పెట్టాలి. ఎస్ ప్లీజ్, అదే కూడా బయటికి రావాలి. రైట్.